వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ పర్పస్. బొటానికల్ ఎగ్జిబిషన్ కొరకు కాలేజ్లో పెట్టిన ఈ ఫ్యాబేసి ఇంకా మాల్వేసి దినుసులని వరుసగా మనం ఏమేమి ఇక్కడ అమర్చారో అవి చూద్దాం. మీరు చూసారు కదా, ఇది ఫస్ట్ది పెసర్లు. దీన్ని ఇంగ్లీష్లో విజ్ఞ రేడియేటా అంటారు. ఇది ఫ్యాబేసికి సంబంధించిన ఫ్యామిలీ. నెక్స్ట్ శనగలు, ఇది సిజర్ అరాంటీనా. నెక్స్ట్ ఇది ఫ్యాబేసియే. తర్వాత మినుములు విజ్ఞ మ్యాంగో, ఇంకా జొన్నలు సార్గం వల్గేర్, రాగులు. బొబ్బర్లు విజ్ఞ క్యాట్జంగ్, ఆల్చెందలు విజ్ఞ చిలికులేటా, కొర్రలు సెటారియా ఇట్కులీటా. ఈ కింద రోలో ఉన్నవి అన్నీ వచ్చేసి ఫ్యాబేసి ఫ్యామిలీ, పైనున్న రో వచ్చేసి మొత్తం గ్రామియేనే ఫ్యామిలీ. నల్ల ఉలువలు, ఇక్కడ కందులు ఖజానస్ ఖజా. పైన రోలో ఉన్నవి సజ్జలు, పెనిసిలియం, జైఫైడియం అని ఉంటుంది. ఇంకా పక్కన రాగులు. ఇవి చొంటి, జింజీబర్ అఫిషనాల్సిస్, ఇంకా దాల్చినియా, సినమాన్, జైలానికం. ఇందులో ఒక కెమికల్ కలిపేసి అందులో బతికున్న లైవ్ ప్లాంట్ని లోపల ఇలా స్టోర్ చేస్తారు. దీన్ని గ్లాస్ జార్లో పెట్టేసి ఒక స్పెసిమెన్ లాగా తయారు చేస్తారు. ఇది చొంటి, ఇంకా దాల్చిన చెక్క. వీటి యొక్క ఇక్కడ చూడండి సినమాన్, జైలానికం, ఇంకా జింజీబర్ అఫిషనాల్సిస్. ఇది మైజ్ అన్నమాట. దీని యొక్క లీఫ్ అనేది కట్ చేసి ఇలా స్పెసిమెన్లో స్టోర్ చేశారు. అండ్ పక్కనున్నది తులసి, అండ్ దాని పక్కన ఇంకా రాఫల్ఫియా ఇలాంటివన్నీ స్టోర్ చేశారనమాట. అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ కొంచెం యాడ్ చేసి, లేదంటే వీటిని 1 to 50% ఫార్మాల్డిహైడ్, ఇంకా ఆల్కహాల్ ఒక 70%, ఇంకా గ్లిజరిన్ కూడా ఒక 4 to 10% అలా కలుపుతారు. అవి కలిపిన సొల్యూషన్లో ఈ స్పెసిమెన్స్ అనేవి డ్రై చేసి బాగా హీట్లో ఇలా లోపల స్టోర్ చేసుకుంటే అవి ఒక 2-3 ఇయర్స్, ఇంకొన్ని ఇయర్స్ దాకా ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ఉలవలు, మీకు తెలిసే ఉంటుంది. ఇది ఫ్యామిలీ వచ్చేసి ఫ్యాబేసి ఫ్యామిలీ. దీని యొక్క బొటానికల్ నేమ్ డాలికస్ బైఫ్లోరస్. ఇక్కడ పిప్పళ్ళు అనమాట. ఇవి పిప్పళ్ళు, ఇది రావల్ఫియా సీడ్స్. ఇంకా పక్కన కరక్కాయ అనమాట. వీటిని కూడా ఇలా గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టారు. కాకపోతే ఏం సొల్యూషన్ అందులో యాడ్ చేయలేదు. జస్ట్ అవే లోపల వేసేసి పైన ఒక క్యాప్ పెట్టారు గ్లాస్కి. ఈ విధంగా కొన్ని అయితే మేము సేకరించి ఇలా బొటానికల్ హెర్బేరియం, ఇంకా బొటానికల్ మ్యూజియం అనేసి ఇలా చేసాము మొత్తము. నెక్స్ట్ ఇది అనాస పువ్వు. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో పుప్పళ్ళు. ఇది బయట పెట్టాము, మళ్ళీ గ్లాస్లో కూడా పెట్టాము. ఇవి బిర్యానీలో మనం యూస్ చేస్తాం కదా మోస్ట్లీ, ఆ మసాలాలో ఇవి చాలా విధాలుగా, ఇంకా కర్రీస్లో, ఇంకా బయట డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయడానికి ఈ అనాస పువ్వు అనేది, బిర్యానీ ఆకు ఇలాంటివి యూస్ చేస్తారు. ఇవి ఈ విధంగా యూస్ చేస్తారు. మెంతులు, దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి ట్రైగోనెల్లా ఫోనం గ్రాంటమ్. ఇది నెక్స్ట్ గసగసాలు, దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి పెపావర్ సోమ్నిఫెరం. సో ఇవి దినుసులు అన్నమాట. వీటికి సంబంధించిన కొన్ని స్పెసిమెన్స్ అండ్ అన్నీ స్టోర్ చేసి ఇలా పెట్టి మేము మ్యూజియం లాగా ప్లాంట్స్ని, వాటి యొక్క యూజెస్ని ఇలా అమర్చాము.